మనం గత వారం నాజు సావక్ కొత్వాల్ హీ గివ్స్ ద వాస్ట్ అని చెప్పి ఇంగ్లీష్లో ఆమె బాబాతో గల అనుభవాలను ఆమె రాసుకుంటే దాని తెలుగులో ప్రేమ మహాసాగరం అని చింతామణి గారు దాన్ని అనువదించడం జరిగింది. మనం ఈ పుస్తకానికి కిందటి వారం స్టార్ట్ చేసుకున్నాం బాబా వారి ఇచ్చ మేరకు. ఈ పుస్తకానికి తొలి పలుకు మన బాబూజీ గారు ఇచ్చారు. దాన్ని కూడా మనం గత వారం చదువుకున్నాం. తర్వాత ఈ పుస్తకాన్ని రచించిన నాజు కొత్వాల్ ఆమె యొక్క తొలి పలుకును కూడా మనం గత వారం చదువుకోవడం జరిగింది. ఈరోజు ఈ పుస్తకాన్ని తెలుగులో అనువదించిన చింతామణి గారి భావన ముందుగా, తర్వాత మనం మిగతా ఆమె యొక్క ఆమె రాసిన అనుభవాల్లోకి వెళ్దాము. చింతామణి గారు ఈ విధంగా ఈ బుక్ అనువాదం ఆయనకి బాబా ఇచ్చిన అవకాశంగా భావిస్తూ ఆయన రాసిన అనువాదం తాలూకా భావన ఇలా ఉంది. ఆయన రాస్తూ ఉన్నారు: అవతార్ మెహర్ బాబా మండలి సభ్యుడు సావక్ కొత్వాల్ ప్రథమ పుత్రిక అయిన నాజు కొత్వాల్ రచించిన హీ గివ్స్ ద వాషన్ అను ఆంగ్ల రచనకు తెలుగు అనువాదం ఈ ప్రేమ మహాసాగరం. తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు బాబా సహచర్యంలో పొందిన ప్రేమానుభూతులను సోదాహరణంగా రంగరించి ఈ పుస్తకం ద్వారా నాజు కొత్వాల్ అందించడం జరిగింది. సావక్ కొత్వాల్, ఆయన భార్య నర్గీస్ వీరిద్దరూ కూడా స్థితిపరులైనను భౌతిక సంపదలపై వ్యామోహాన్ని వదిలి వారి ఆస్తులను పరిష్కరించి తమ ప్రీతమ ప్రభువైన మెహర్ బాబా ముందు ఉంచి కుటుంబంతో సర్వసమర్పణ అయిన తరువాత కరుణామయుడు వారి సంరక్షణ చేపట్టి కనీస అవసరాలు కూడా లోటు రానివ్వకుండా ఆ కుటుంబాన్ని ప్రీతం బాబా సాకారు. సావకత్వాలకి నీకు సాగరాన్నే అందిస్తాను అని బాబా హామీ ఇచ్చారు. మస్తుల అన్వేషణ, బాబా వారి సేవ, రాత్రి కాపలా మండలి సభ్యునిగా సావకత్వాలు బాబా వద్ద విధులని నిర్వహించేవారు. దయచేసి ఎవరివో మాటలు వినబడుతున్నాయి, మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నానండి. బాబూజీకి సన్నిహితుడు సావక్ కొత్వాల్. ఎక్కువగా బాబూజీతో ఉండేవాడు ఆయన. అవతారుని సేవలో తన భార్య నర్గీస్తో సహా ప్రభువుచే, మెహరా, మణి మరియు ఇతర సభ్యులచే విరివిగా ప్రశాంతం పొందిన సావక్ను ఒకసారి ఆయన కుమార్తె నాజు ఇలా అడుగుతుంది: నాన్న, మీరు ఎందుకు బాబా వారి ఫిల్మ్స్ లో కనిపించరు అని. బాబా ఫిల్మ్స్ అమ్మా జయబాబా, ఎవరిదో కొంచెం సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ అవుతుంది, దయచేసి కొంచెం మ్యూట్ చేసుకోండి. జయబాబా ప్లీజ్. నాజు తన తండ్రిని ఇలా అడుగుతుంది: నాన్న, మీరు బాబా ఫిల్మ్స్లో ఎందుకు కనిపించరు ఎప్పుడు అని అడిగితే దానికి ఆయన ఈ విధంగా కుమార్తెకి సమాధానం ఇచ్చాడు: నేను బాబాకు అధికంగా రాత్రి కాపలాదారుగా ఉండటం వల్ల పగలు ఎక్కువగా నేను పడుకునేవాడిని. ఆ సమయంలో అంటే పగలు ఎక్కువగా ఫిల్మ్స్ తీసేవారు, అందువల్ల నేను ఆ ఫిల్మ్స్లో కనపడలేదని తన కుమార్తెకి చెప్పాడు. బాబా సేవ పరాయణత తప్ప అన్య భావన లేని నిస్వార్థ సేవాపరుడు సావకత్వాల్. భగవంతుడు మానవునిగా ఈ పృథివీపై తిరుగువాడిన వేళల్లో తన ఆంతరిక అంటే మండలికి తొలి చూపులోనే ఆకర్షించి వారితో దైవ సంబంధం నెరిపి వారి జీవితాలను మానవాళికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతాడు ఆ భగవంతుడు. అవతారుని అనుభూతిని పొందిన వారిని చూచుట చాలా అరుదైన విషయం. వారు ప్రపంచానికి నిజమైన ఆస్తి. ఎవరైతే అవతారం దర్శన భాగ్యాన్ని పొందుతారో వారు ఈ ప్రపంచానికే ఒక నిజమైన ఆస్తి. అటువంటి వారి జీవిత విశేషాలు, హెచ్చుతగ్గులు, మార్పులు చేర్పులు లేకుండా భావితరాల వారికి అందించాలనే భావనే ఈ పుస్తకం తెలుగులో అనువదించడానికి ముఖ్యమైన ప్రేరణ.
అనుభూతికి ప్రత్యేకమైన భాష ఉండదు. అన్ని భాషలు ఆ అనుభూతివే. ఇక్కడ భాష వైదుష్యాలతో, వ్యాకరణాలతో పని లేదు. ఇక్కడ విషయ ప్రాధాన్యత మాత్రమే ముఖ్యం. బాబా ప్రేమ జీవన మూలాన్ని తాకుట వల్ల సహజంగా వికసించిన సరళత, నిర్మలత, ఆనందం, ఉత్సాహం బాబా ప్రేమికులలో ఎలా ప్రతిఫలిస్తాయో ఈ పుస్తకంలో తెలుసుకుంటారు. కష్టాలను అర్థం చేసుకునే శక్తిని, జ్ఞానం ఇచ్చి తన హక్కున చేర్చుకుంటారు బాబా. అందుకు సావక్ కొత్వాల్, ఆయన భార్య నర్గీస్, నాజు కొత్వాల్ మొదలగు వారి జీవితాలు మనకి నిదర్శనం. కేవలం పంచేంద్రియాలు కలిగిన జీవిగానే కాకుండా ఆధ్యాత్మిక జీవిగా రూపొందడానికి బాబా మార్గం ఎలా చూపించారో మనకు ఈ పుస్తకం ద్వారా అవగతమవుతుంది. ఈ గ్రంథంలో అనేక సంఘటనలు మన నిత్య జీవితంలో ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితులకు పరిష్కారాన్ని చూపుతాయి. కాబట్టి ఈ పుస్తకాన్ని చదవండి, ఆనందించండి అంటూ ఇక్కడ అనువాదకుడైన స్వర్గీయ చింతామణి గారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇంత చక్కని అవకాశం ఆయన ఇంకా ఎలా చెప్తున్నారు. ఈ అవకాశం నాకు ప్రసాదించిన అవతార్ మెహర్ బాబా వారికి శతకోటి వందనాలు తెలుపుకున్నారు చింతామణి గారు. చక్కని ఆంగ్ల రచనకు అనువదించి ఆంధ్రులకు అందించమని నాకు వెన్నుతట్టి ప్రోత్సహించిన హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ఎన్విబి సత్యనారాయణ గారు, దుర్గా కుమార్ గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలుపుకుంటున్నారు చింతామణి గారు. అయితే వారిద్దరి ప్రేరణతో ఈయన ఈ పుస్తకాన్ని తెలుగులో అనువదించడానికి సాహసించారు. కోరినంతనే ఆంధ్రానువాదంకు అనుమతించిన అవతార్ మెహర్ బాబా పిపిసి ట్రస్ట్ చైర్మన్ అయిన శ్రీ బాబు కల్చూరి గారికి కూడా ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తెలుగు అనువాదం చేద్దామనే ఉద్దేశం రాగానే ఈ విషయాన్ని, ఈ పుస్తకాన్ని రాసుకున్న నాజు కొత్వాల్కి తెలియజేయగానే ఆమె ఇది మంచి సంకల్పం అని ప్రోత్సహించింది. కాబట్టి నాజు కొత్వాల్ అంటే అప్పటికి ఈ పుస్తకం ప్రింట్ అయినప్పటికీ ఆమె ఇంకా ఉన్నారు, 83 సంవత్సరాలు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మన చింతామణి గారు. అలాగే ఈ పుస్తకాన్ని ప్రచురించిన ప్రింటింగ్ ప్రెస్ వారికి కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ వరకు మనం తొలి పలుకు, అనువాదకుని భావన, అలాగే రచయిత యొక్క భావన కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇందులో సంఘటనలు అంటే ఆమె నాజు కొత్వాలు ముందుగా వారి నాన్నగారి గురించి, అంటే వారి నాన్నగారైన సేవక్ కొత్వాల్ బాబా పరిధిలోకి ఎలా వచ్చారు, ఆ విషయాలన్నీ ముందుగా తెలియజేస్తూ మిగతా విషయాలు మనకి ముందుగా నెరవేరిన నాన్న కళ అంటూ ఆమె ఇక్కడ ఈ ప్రేమ మహాసాగరాన్ని మొదటి చాప్టర్గా ప్రారంభించారు. ఆమె ఇలా రాస్తూ ఉన్నారు. భగవద్భరణేశ్వరుడైన మా నాన్నగారితో కొత్వాల్ కుటుంబం అవతార పురుషుని పాదాల చెంత వ్రాలే యాత్ర ప్రారంభమైంది. ఆ కొత్వాల్ కుటుంబం తాలూకా యాత్ర అంటే అంతవరకు ఎవరు ఆ కుటుంబంలో, ఆ కొత్వాల్ కుటుంబంలో బాబాని ఎదిగి ఉండరు. వీళ్ళ నాన్నగారితోనే ఆ యాత్ర ప్రారంభమైందని చెప్తూ ఈ పుస్తకాన్ని ఆమె ప్రారంభించింది. మా నాన్న సావక్ కొత్వాల్ 1904 నవంబర్ 16వ తేదీన బొంబాయిలో సాంప్రదాయ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు. వారి తండ్రి అంటే వీరి తాతగారు అంటే సావక్ కొత్వాల్ వారి తండ్రి గారు దిన్షాజీ చాలా దైవభక్తుడు. అతను ఉదయం ప్రార్థన సమయంలో మా నాన్నగారికి చెప్పిన ఒక సూక్తి, అంటే వీరి తాతగారు వీరి నాన్నగారికి ఒక సూక్తి చెప్పాడట. అదేంటంటే యథార్థ ప్రేమ భగవంతుడు ఒక్కడే ప్రసాదించగలడు అని ఆ సూక్తి ఆ దిన్షాజీ గారు సావక్ కొత్వాల్కి చెప్పడం జరిగింది. అది సావక్ కొత్వాల్కి బాగా గుర్తుండిపోయింది. ఆయన హృదయంలో నాటుకుపోయింది ఆ తండ్రి గారు చెప్పిన ఆ సూక్తిని. ఆ సావక్ కొత్వాల్ తల్లి బచామాయి ఈయన యొక్క 4వ ఏటే ఆమె గతించింది. ఆమె చిన్న కుమారుడు సోలిని నవసారిలో ఉన్న పినతల్లి తీసుకుపోగా నాన్నగారి సంరక్షణకు వేరే మార్గం లేక దిన్షాజీ అంటే సావక్ కొత్వాల్ వాళ్ళ తండ్రి గారు వెంటనే వేరొక వివాహం చేసుకున్నారు. కానీ సవతి తల్లి సంతానవతి అయ్యాక చిన్నతనంలోనే సావక్ కొత్వాల్ని నిర్లక్ష్యం చేయసాగింది. ఆమె తన బిడ్డల ఏడ చూపే ప్రేమకు నిశ్చేష్టుడైన సావక్కు తండ్రి ముందుగా చెప్పాడు కదా,
యథార్థ ప్రేమ భగవంతుడు ఒక్కడే ప్రసాదించగలడని అది గుర్తుంచుకొని ఆ వాక్యం సత్యం అని చెప్పి యథార్థ ప్రేమ దేవుడు ఒక్కడి నుండే పొందగలం అని ఆ సూక్తిని ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ తాను ఉపశమనం పొందేవాడట. అలా చిన్ననాటి నుండే మా నాన్నగారు దైవ ప్రేమ పొందాలని ఎక్కడున్నా దేవుని కోసం తిరుగాడుతూ ఉండేవారు. విద్యాభ్యాసం మొదలయ్యాక సావక్ అతి తెలివైన విద్యార్థిగా గుర్తింపబడ్డాడు. ఆ రోజుల్లో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కొద్ది మంది మాత్రమే ఉన్నత పాఠశాలల చేరగలిగేవారు. మా నాన్నగారు ఎన్నో కష్టాలు తరువాత ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశారు. అయితే నాన్న పరీక్షలు రాసే సమయంలో తాతగారైన దిన్షాజీ పొరుగింట్లో దొంగతనం జరుగుతుండగా రక్షించడానికి వెళ్ళి ఆ దొంగలచే తీవ్రంగా గాయపరచబడ్డారు. ఆ సందర్భంగా ఆ దిన్షాజీ గారికి చేయి విరిగింది. తండ్రి సేవల్లో నిమగ్నమైన సావక్ పరీక్షలు మాత్రం తండ్రికి సేవ చేస్తూనే ఆ పరీక్షలన్నీ చాలా చక్కగా వ్రాసి అత్యధిక మార్కులతో సావక్ ఉత్తీర్ణుడయ్యాడు. ముఖ్యంగా గణితంలో ఆయన యొక్క ప్రతిభకు బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు జవేరీ శాఖలో క్యాషియర్గా ఆయనకు ఉద్యోగాన్ని కూడా ఇచ్చారట సావక్ కొత్వాల్కి. ఆ రోజుల్లో జొరాస్ట్రియన్లను నిజాయితీ పరులుగా భావించిన బ్రిటిష్ వారు బ్యాంకుల్లో జొరాస్ట్రియన్ సంతతి వారిని ఎక్కువగా నియమించేవారు. తాతగారిలాగే మా నాన్నగారు కూడా చాలా ధైర్యశాలి, మంచి క్రీడాకారుడు. బొంబాయి నుంచి పూనా వరకు సైకిల్ పందాల్లో పాల్గొని విజయాన్ని కూడా సాధించారట ఈ సావక్ కొత్వాల్. చూడండి, బొంబాయి నుంచి పూనా వరకు సైకిల్ పందాలు పెడితే అందులో కూడా ఈయన విజయాన్ని సాధించారు. 50 లీటర్లో ఉన్న ఒక పాత్రని, అంటే 50 లీటర్లు నీళ్ళతో ఉన్న పాత్రని ఆయన తన నోటితో కరిచి పైకి లేపి నిలబడి, అంటే ఆయన మంచి వస్తుంది అనమాట. ఆయన సావక్కు నిత్యం వ్యాయామం చేసేవారు కనుక సరి అయిన దేహదారుఢ్యం ఆయనకి ఉండేది. పైగా చాలా అందగాడు. అందువలనే బహుశా తరచూ ఆ బ్యాంకుకి వచ్చే నర్గీస్ మెహర్జీబాయ్ లక్డావాలా అనే అందాల యువతి సావక్ని చూసి అతనిపై మోజు పడింది. నాన్న కూడా ఆమెను ఇష్టపడేవారు. కానీ ఆ రోజుల్లో, అంటే 1927, 26 రోజుల్లో ఆడపిల్లలకు తండ్రులే వెతికి సంబంధాలు చూసి పెళ్లి చేసేవారు ఆ రోజుల్లో. సహజంగా నర్గీసు ఐశ్వర్యవంతురాలు కనుక తనకన్నా హోదా గల యువకుని చూసి పెళ్లి చేయగలరని భావించాడు. నర్గీస్ కుటుంబ నేపథ్యం సావక్ కొత్వాల్లా కాదు. నర్గీస్ యొక్క తల్లి నజామాయి. ఆమె శ్రీమంతుల బిడ్డ, మంచి సంస్కారవంతురాలు. నర్గీస్ సావక్ లాగే చిన్నతనంలో కొన్ని బాధలు పడింది. ఆమె చెల్లెలు, తల్లి చనిపోయారు. ఆమెకి తల్లి ప్రేమ కరువయింది. నర్గీస్ నాయనమ్మ సంరక్షణలో పెరిగింది. ఆమెను కన్నబిడ్డలే దూరం చేశారు. ఆమె మరణించే వరకు నర్గీస్ అక్కడే ఉంది. నర్గీస్ చాలా సున్నిత హృదయం కలిగి, అంటే ఈ పుస్తకం రాస్తున్న నాజు కొత్వాల్ తల్లి కోసం చెప్తోంది ఆమె. ఇప్పుడు నర్గీస్ చాలా సున్నిత హృదయం కలిగి ఇతరులను ప్రేమిస్తూ అందరి మన్నలను అందుకునేది. కరడుగట్టిన జొరాస్ట్రియన్ మత చాదస్తాలతో, వేషభాషలతో, నగలు ధరించి, ఎల్లప్పుడూ ధనకాంక్షతో, ఇతరులను కించబరుస్తూ, డాబు దర్పాలతో మెలిగే వారిని చూసి నర్గీసు నచ్చేది కాదు. మత సాంప్రదాయాల ముసుగులో, కర్మకాండల ఉచ్చులో బిగుసుకుపోయి ఆపదలో ఉన్నవారికి సహాయపడని వారి మనోభావాలు నర్గీస్కి నచ్చేవి కావు. ఇతరుల జాతి మతాలను హీనపరిచే వారి మాటలను కూడా విని ఆమె బాధపడేది. అందువల్ల తండ్రి తరపు బంధువులకు ఆమె దూరంగా ఉండేది. నర్గీస్ అనునిత్యం ఆధ్యాత్మిక భావాలు కలిగి అగ్ని దేవాలయానికి, అంటే జొరాస్ట్రియన్ మతస్థుల దేవాలయం అగ్ని దేవాలయం, ఆ దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ప్రతి చర్యలోనూ దైవ నామస్మరణతో గడిపేది నర్గీస్. జొరాస్ట్రియన్గా బాబా వచ్చినప్పుడు బాబా ఏం చెప్పారు? జొరాస్ట్రియన్గా వచ్చినప్పుడు మంచి తలపులు, మంచి మాటలు, మంచి పనులు, ఈ ఈ మూడింటిని కూడా ఆ జొరాస్ట్రియన్ బోధించిన
ఆ 3 మాటల్ని మంచి తలపులు, మంచి మాటలు, మంచి పనులు వీటిని నర్గీస్ ఆచరణాత్మకంగా చూపించేదట. ఈ మూడిటిని కూడా ఆమె ఆచరించి చూపేదట ఆమె జీవితంలో. నర్గీస్‌కు మాతృ సంబంధీకులన్న చాలా ఇష్టం. వారంతా ధనికులైనను సంస్కారవంతులు. ప్రేమతో ఆటపాటల యందు తమతో తిప్పుతూ మంచి జీవితం అంటే ఏమిటో నర్గీస్‌కి తెలియజేశారు. బ్రిటిష్ పాలనలో వినోద ప్రదేశాల్లో పియానో, సంగీతం కచేరీలు జరుగుతూ ఉండేవి. నర్గీస్ తర్వాత జీవిత కాలంలో కూడా ఆ సంగీత కచేరీలని టేపుల్లో విని ఆనందిస్తూ ఉండేదట నర్గీస్. ఈ బంధువులు ఆమెకు నాజూకైన నగలు, దుస్తులు తెచ్చి ఎందుకంటే తల్లి చనిపోయింది కదా! ఈమెకు సంతోషపరచడానికి కోసం ఈమెకి అందరూ బంధువులందరూ కూడా కానుకలు తెస్తూ ఈమెకు సంతోషపరిచేవారట. వారి సంభాషణలు ప్రకృతి పరిరక్షణ, మొక్కలు, పక్షులు, జంతువుల పెంపకం, పుట్లు, అల్లికలు మొదలైన విషయాలపై సాగేది. ఈ వినికిడి వలన ఆమె సంభాషణ, ఆలోచనలు వాటిపైనే ఉండి అందరితో నర్గీసు మన్ననగా మెలిగేది. నాన్నగారి బంధువుల వలే కాక వీరు ఇతరుల గురించి చక్కగా మాట్లాడుతూ అనువైన చోట సహాయపడేవారు. ఈ నర్గీస్ కుటుంబం అంతా కూడా గాంధీజీ అనుచరులు. క్విట్ ఇండియా ఉద్యమంలో మహాత్మా గాంధీని ఈ కుటుంబం అనుసరించేవారు. ఉదయాన్నే స్త్రీలు, యువతులు తెల్ల ఖాదీ చీరలు ధరించి వీధులలో, సందులలో బ్రిటిష్ వారిని ఉద్దేశించి క్విట్ ఇండియా అని హర్తాల్ని చేసేవారు. దీన్ని ప్రభాత్ బేరీ అని అనేవారు. ఇది భారత పౌరులు, విదేశీయులను తరిమి కొట్టే భావ ప్రాధాన్యం గల నినాదం. ఈ క్విట్ ఇండియా అనే నినాదం. నర్గీస్ తరచూ పూనా వెళ్ళి బాపు భవనంలో ఆమె పినతండ్రి కుమారుడైన గూల్ మెహతాను తరచుగా కలిసేది. పూనా రైల్వే స్టేషన్ దగ్గర టాడీవాలా రోడ్లో ఉన్న బాపు భవన్ను మహారాష్ట్ర ప్రభుత్వం గాంధీ చారిత్రాత్మక ప్రదేశంగా గుర్తించి దాన్ని తీసుకుంది. గూల్ మెహతా ఆమె భర్త అక్కడ ప్రకృతి వైద్యం చేస్తూ ఉండేవారు. కానీ ఇక్కడ గాంధీజీ విప్లవాత్మక సభలు జరిపేవారు అప్పట్లో. నర్గీస్ తొలుత ఉద్వేగపూరిత ఉపన్యాసాలకు ఉత్తేజితురాలై ధనికులు, పేదలు అందరూ సమానులే అని వారిని సేవించాలని నర్గీసు తలపోసేది. బహుశా ఆ ఉత్తేజంతోనే నర్గీస్ తనకన్నా ఆర్థికంగా వెనకబడి ఉన్న సావకత్వాల్ని జీవిత భాగస్వామిగా ఆమె ఎంచుకుంది. సావక్కు ఆమె కన్నా 5 ఏళ్ళు పెద్ద, అందగాడు, మేధావి. ఆనాటి సమాజానికి అది అసాధారణమైనను తండ్రి ఆక్షేపణలను సైతం లెక్క చేయక మే 21, 1927న నర్గీస్ సావకత్వాల్ని నిరాడంబర తంతుతో వివాహమాడింది. ప్రేమ వివాహాలు ఇప్పుడైతే సాధారణమైపోయాయి కానీ ఆ రోజుల్లో అంటే 1927లో అప్పటికి లేవు. కానీ సావక్ నర్గీసులు ఆనాడే ఆ ప్రేమ వివాహాలకి మార్గదర్శకులయ్యారు. ప్రేమించి వివాహమాడిన మమ్మీ వెనువెంటనే గర్భధారణైనను వీళ్ళకి వివాహమైన వెంటనే ఆమె గర్భం ధరించింది. ఆ సంతోషం ఆమెకి అట్టే కాలం నిలవలేదు. ఎందుకంటే వివాహమైన 3 నెలలకే సావకత్వాలు భగవదన్వేషణ ప్రారంభమై భార్యతో గడపవలసిన సంతోష సమయం దారి మళ్లించేవాడు. ఎప్పుడు భగవదన్వేషణలో తిరిగేవాడు ఆయన. అతను సావకత్వాలు స్వామి రామతీర్థ రాసిన భగవదన్వేషణ బాటలో అనే గ్రంథం చదివి ఆ చదివిన తర్వాత ఉత్తేజుడై నేను మాత్రం దేవుణ్ణి ఎందుకు చూడకూడదు అనే స్పందన సావకత్వాల్లో కలిగి భగవదన్వేషణ కోసం సంచారాన్ని మొదలుపెట్టాడు. తర్వాత కాలంలో శ్రీ స్వామి వివేకానంద యొక్క వేదాంత గ్రంథం ఒకటి చదివాడు. ఇది దేశ విదేశాల్లో బహు ప్రాచుర్యం పొందిన గ్రంథం. ఆ తరువాత నాన్నగారు చదివిన 3వ పుస్తకం నవసారిలో నివసించు పేరెన్నిక గన్న సోమాదేశాయి రచించిన సాకోరిన సద్గురు అనే గుజరాతీ పుస్తకాన్ని ఈయన చదివాడు. అది ఈ సోము దేశాయ్ ఎవరంటే మనసారి మాయి యొక్క మేనమామ. ఆయన కూడా ఈ సావకత్వాల వల్లే
మనసారి తర్వాత కాలంలో వీరంతా కూడా మనసారిమే మనకు తెలుసు కదా. వీరంతా సన్నిహిత మండలి అయ్యారు. నాన్నగారు చదివిన ఈ 3 గ్రంథాల్లో సాకోరిన సద్గురు చాలా ముఖ్యమైన గ్రంథం. ఇది ఉపాసిని మహారాజుకు సంబంధించిన వేదాంత గ్రంథం. అందులో మెహర్ బాబా గురించి కూడా ప్రస్తావించబడింది. ఇందులో నాన్నగారు తొలిసారిగా ఆయన మెహర్ బాబా వారి పేరుని ఈ గ్రంథంలో తొలిసారిగా ఆయన చదవడం జరిగిందట, సావకత్వాలు. ఆ తరువాత నాన్న దేవుని కనుగొనాలనే తపనతో సద్గురువుని వెతుక్కుంటూ చౌపతి సముద్ర తీరంలో సాధువుల వెంట పడ్డారు. ఈ విషయంలో అతను అపరిచితుడైనను కూడా నిజమైన సాధువు ఎవరో, నకిలీ సాధువు ఎవరో కనుగొనలేక అలా వెతుకులాటలో ఒక సాధువు నుండి వేరొక సాధువు వద్దకు వెళ్తూ తనకు మార్గనిర్దేశం చేయగల యథార్థ గురువును చూపగలరా అని అడిగేవారు. ఆ వెతుకులాటలో ఒకసారి బొంబాయి వాకేశ్వరలో ఉపాసిని మహారాజును కలవాలని వెళ్ళారు. అప్పటికే ఉపాసిని మహారాజు దర్శనం కొరకు 200 మంది భక్తులు వేచి ఉన్నారు. అయితే ఆ రోజు మహారాజు భక్తులెవరూ తన పాదాలు తాకరాదు అని ఒక ఆజ్ఞాపన చేశారు. ఇంతవరకు నాన్నగారు దర్శించిన సాధువులు ఎవరు కూడా ఆ సాధువుల పాదాలు తాకుతుంటే ఎవరూ వద్దనలేదు. ఈ ఉపాసిని మహారాజుని దర్శించుకునే సమయం ఈయనకు వచ్చింది. ఆ సమయంలో ఈయన ఉపాసిని మహారాజు మెడలో పూలమాల వేసి భక్తిపూర్వకంగా తన శిరస్సుని ఉపాసిని పాదాలపై ఉంచారు, సావకత్వాలు. ఈ చర్యకు ఉపాసిని మహారాజు తీవ్రంగా కోపించి అందరి ఎదుట నాన్నగారి చెంప చిల్లుమనిపించి, ఛీ, నీవు నీ పని రెండూ పాలు చేస్తున్నావు అని ఆయన ఉపాసిని మహారాజు ఈయన మీద తీవ్రంగా కోప్పడ్డారు. సమయం అయింది, ఇక మిగతాది వచ్చే వారం చదువుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి, విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అమ్మ, థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అన్నయ్య, జై బాబా. చాలా చక్కగా చెప్పారు సేవకత్వాల గురించి. జై బాబా. మీకు మా అందరి తరఫున